హాయ్ ఫ్రెండ్స్, స్విగ్గీ 100 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 11. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడు లాగిన్ చేసిన. బా, ఈ ఆర్డర్ ఏంటి 15 కిలోమీటర్లు ఉంది. 28 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ పడుతుందంట డెలివరీ చేయడానికి. నార్సింగి పోయి నార్సింగ్లో వేయాలి. ఈ ఎండకి నాకైతే అది కళ్ళకి ఎండ తాగడం వల్ల బాగా హీట్ అయ్యి నిద్ర వచ్చేస్తుంది మంచిగా. ఈ పక్కనే పరుపు దుప్పటి ఉంటే ఈ పక్కనే పరుచుకొని పడుకుంటేనేమో అనిపిస్తుంది, అంత నిద్ర వస్తుంది. మళ్ళీ ఫస్ట్ ఆర్డర్ ఏది, ఈ ఫస్ట్ ఆర్డర్కే ఇట్లా అనిపిస్తుంది. అదేంటో నేనమ్మ 403 403 ఆటా 403 అయిపోయింది ఆర్డర్. 127.54 లాంగ్ డిస్టెన్స్ వచ్చేస్తుంది. 5 minutes వెయిట్ చేయాలి. నార్సింగిలో ఆర్డర్ వచ్చినాక షేక్ పేట్ వస్తే ఇక్కడ పడింది కేఎఫ్సి ఆర్డర్. రెస్టారెంట్కి వచ్చేసి మినిమం 20 minutes పైన అవుతుంది. ఆర్డర్ ఫుడ్ రెడీ కొట్టారు వీళ్ళు, కానీ ఆర్డర్ మాత్రం ఇవ్వట్లేదు. అడిగితే కుక్ అవుతుంది అంటున్నారు. ఉన్న 3 ఐటమ్స్లో ఒకటి పెప్సీ ఉంది. అసలే ఆర్డర్లు లేవంటే మళ్ళీ రెస్టారెంట్లో లేట్ ఒకటి. ఈడేంద్రా బాబు, ఇంతవరకు ట్రాఫిక్ జామ్ అయింది. అటు సైడ్ ఫ్లైఓవర్ మీద జామ్ అయింది, ఇటు సైడ్ జామ్ అయింది, ఫ్లైఓవర్ కింద. ఎందుకు ఇంత జామ్ అయింది? ఆ ఫ్లైఓవర్ అయితే ఇప్పుడు మొత్తానికే జామ్ అయిపోయింది, పైన కూడా. ఎందుకు ఇంత జామ్ అయింది అంటారు? ఈ రోడ్ ఒక్కటి ఖాళీ ఉంది మళ్ళీ, అంటే ఈ ఫ్లైఓవర్ పైన వెళ్ళే రోడ్ ఒక్కటి ఖాళీ ఉంది. అటు సైడ్ వచ్చే రోడ్ ఫుల్ అయిపోయింది, ఇటు కింద నుండి వెళ్ళే రోడ్ ఫుల్ అయిపోయింది. అసలు ఫ్లైఓవర్ పైకి ఏం వెళ్ళట్లేదు, బంద్ చేసినట్టున్నారు. అది అందుకే జామ్ అయింది అనుకుంటా. వెల్కమ్. 3వ ఆర్డర్ వచ్చి ఈ నానీస్ నుంచి డాచ్ ఆర్డర్ పడింది. ఇది తీసుకెళ్ళి మాదాపూర్లో ఒకటి ఇవ్వాలి, జూబ్లీస్లో ఒకటి ఇవ్వాలి. ఈ 2 ఆర్డర్లు అయితే ఇప్పుడు వచ్చేసినాయి. 5 minutes కూర్చున్న తర్వాత 2 పికప్ చేసేసుకున్నాం. ఇంకా డెలివరీ ఇచ్చేయాలి. అపేక్ష ఈ ఆర్డర్ కూడా డెలివరీ అయిపోయింది కదా. అమౌంట్ వచ్చేసి 364 అయినాయి. 364 అమౌంట్ అయినాయి. అన్ని ఆర్డర్స్ 4 ఆర్డర్స్ అంతే. ఆర్డర్ ఈయన డెలివరీ చేశా, ఈయన ఆర్డర్ పడింది. చాయ్ పాయింట్ ఫుడ్ రెడీ కూడా ఉంది, అంటే ఇక్కడే పెట్టింటాడే మూలకి. తీసుకురాలేదు అనుకుంటా. వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఈ ఆర్డర్ కూడా తెచ్చిచ్చాడు, పికప్ చేసేద్దాం. బోబా చాయ్ వింకు అబీస్ ఎన్జీ అంట.
అవి సెంజీ ఫస్ట్ ఏదోలే వెళ్దాం ఇంకా. ఇది కూడా డెలివరీ అయిపోయింది. 3కి ఇంకా 1 minute ఉంది. ఆర్డర్ కూడా వేసేసింది. అయ్యప్ప సొసైటీ రాజమండ్రి రుచిలో తీసుకొని అయ్యప్ప సొసైటీ వెళ్ళిపోవాలి. దాని తర్వాత ఈ లస్సీ షాప్ నుంచి అయితే ఆర్డర్ పికప్ చేసుకున్నాం. ఇది తీసుకెళ్ళి జూబ్లీస్లో ఇవ్వాలి. దీని తర్వాత ఇంకొక ఆర్డర్ కొడితే లాగిన్ టైం అయిపోతుంది, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా ఇది నైకా స్టోర్లో ఆర్డర్ చేయాలనుకుంటా. ప్లీజ్ డెలివరీ అయిపోయింది. ఇంకొక ఆర్డర్ డెలివరీ చేసేసి వెళ్ళిపోవాలి. ఇంకా 499 అయింది అమౌంట్. ఈ ఆర్డర్ వచ్చేసి క్రిమ్స్టన్ నుంచి పడింది. ఇది మన రూమ్ సైడే పడింది కాబట్టి సో అక్కడ డెలివరీ ఇచ్చేసి లాగౌట్ చేసుకొని రూమ్కి వెళ్తే అయిపోతుంది. 12 నిమిషాలు అవుతుంది రెస్టారెంట్ దగ్గరికి వచ్చి క్రీమ్ స్టోన్కి. ఐటమ్ జస్ట్ చాకోలిక్స్ ఒకటే ఐటమ్ ఉంది, ఇప్పటిదాకా ఇస్తలే. అన్న ఇది చూడన్నా, జస్ట్ ఒకటే ఐటమ్ ఉంది. ఎంతసేపు ఒక్క ఐటమ్కి? 15 నిమిషాలు వెయిట్ చేశాక ఇప్పుడు వచ్చింది ఆర్డర్ మన చేయికి. కొట్టేద్దాం ఇంకా, పికప్ చేసేది మనం. ఎలాగో రూమ్ సైడే పోవాలి కాబట్టి వెయిట్ చేసిన ఏమి కాదని. లోపల కుక్కలు చూడు 3 ఉన్నాయి. ఆ 2 పెద్ద పెద్ద ఏమనట్లే కానీ ఆ చిన్నది ఉరకలాడుతుంది. ఒక ఆ పెద్దదాన్ని కూడా లోపల జాలీలో వేసారు. సో ఇది కూడా డెలివరీ అయిపోయింది. టైం కూడా 3:51 అవుతుంది కాబట్టి లాగౌట్ చేసి బంద్ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని వద్దాం రూమ్కి వెళ్ళి. షార్ట్ బ్రేక్ తీసుకున్న తర్వాత అయితే టైగర్ లిల్లీ నుంచి ఆర్డర్ పడింది. ఈ ఆర్డర్ వచ్చేసి మనకు బాగా లాంగే పడింది. ఎక్కడ దగ్గర ఓఆర్ఆర్ దగ్గర ఇవ్వాలి. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో లాస్ట్లో అపార్ట్మెంట్స్ ఉంటాయి, ప్రెస్టేజ్ హైట్స్ ఏమి ఉంటుంది సంథింగ్. ఆ అపార్ట్మెంట్స్లో ఇవ్వాలనుకుంటా. 1 hour పడుతుంది ఈజీగా ఇది డెలివరీ చేయడానికి. అయితే లొకేషన్కి వచ్చేసిన ఇక్కడ టవర్ 2 వెతుక్కోవాలి. ఇదేనా ఏంది? ఇదే టవర్ 2 వెతుక్కోవడం ఏంది ఇదే. ఇంకా ఇదే 2127. కస్టమర్ బయటికి రావట్లేదు ఇంకా. ప్లీజ్. రాసి రెస్టారెంట్ పడింది. ఇదేమో లొకేషన్ ఈ డిస్ట్రిక్ట్ 1 బిల్డింగ్లో చూపిస్తుంది, కానీ ఇక్కడ రెస్టారెంట్ ఏం లేదు, అది అపార్ట్మెంట్స్. మరి ఇక్కడ రెస్టారెంట్ ఎక్కడ ఉన్నట్టు? హ్యాసీ మై ఎస్కేప్ ఉంది. ఐడి నంబర్ 0390 0390 0390 0390. ఓకే. హలో హలో హలో. దొరికిందన్న, లొకేషన్ వేరే దగ్గర చూపించింది రెస్టారెంట్ది. దొరికింది ఇప్పుడు. ఓకే. ఇదిగో ఈ రెస్టారెంట్ ఒక దగ్గర ఉంది, యాసీ అంట. ఈ రెస్టారెంట్ ఒక దగ్గర ఉంది,
లొకేషన్ ఒక దగ్గర చూపిస్తుంది. నేను ఇందాక రీచ్డ్ కొట్టినా, ఇప్పుడు ఇంకా పికప్ అవ్వట్లేదు. మళ్ళీ అక్కడ పోయి పికప్ కొట్టాలి. వీళ్ళు ఇట్లా ఎందుకు పెడతారో ఏమో. రెస్టారెంట్ ఒక దగ్గర ఉంటుంది, లొకేషన్ ఒక దగ్గర ఉంటుంది, మొత్తం ఆగమాగం ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఆడుకోయి పికప్ కొట్టాలి, మళ్ళీ యూటర్న్ తీసుకొని ఆడికి పోయి సరే అక్కడికి వెళ్ళి ఇగో ఇప్పుడు పికప్ కొట్టడం కోసం కనిపించే బిల్డింగ్ దగ్గరకు పోవాలి. 500 మీటర్స్ ఉంటుంది రెస్టారెంట్కి, ఈ లొకేషన్కి మళ్ళీ దూరం. కనీసం లొకేషన్ అన్నా చూసుకోరా వాళ్ళు. ఎంతమంది డెలివరీ బాయ్స్ అంటే నాకు ఫస్ట్ టైం పడింది కాబట్టి కన్ఫ్యూజ్ అయినా. ఇట్లా ఎంతమంది కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఎంతమంది కన్ఫ్యూజ్ అయి ఉంటారు నాలాగా. ఇప్పుడు ఈ బిల్డింగ్ దగ్గర పికప్ కొట్టాలి దీన్ని. ఇప్పుడైతే చూడండి పికప్ 4 minutes లేట్ అయిపోయింది దీనివల్ల. ఇప్పుడు పికప్ అయిపోయింది. ఈ ఆర్డర్ కూడా డెలివరీ అయితే చేసేసా. దీనికి 99 రూపాయలు వచ్చినాయి. మొత్తం అమౌంట్ వచ్చేసి 870. నెక్స్ట్ చిక్కిపేట దొన్నె బిర్యానీ నుంచి ఆర్డర్ పెట్టింది. మధ్యలో కొన్ని ఆర్డర్ కూడా డెలివరీ చేసిన. ఈ ఆర్డర్ వచ్చేసి దొన్నె ఎగ్ బిర్యానీ. ఈ ఆర్డర్ పికప్ అయిపోయింది. ఇది మై హోమ్ మంగళలో ఇచ్చేయాలి. మై హోమ్ మంగళ అంటే ఆర్డర్ ఇక్కడ లోపలే తీయాలి. మై హోమ్ మంగళ అదే. ఓటీపీ 593-244-44 5080. బ్లాక్ 3 ఏడా సెల్లర్లోకి ఎంచుకోవాలా ఏంది? సెల్లర్లోనే వెతుక్కోవాలనుకుంటా. సర్లే ఎత్తుక్కుందాం ఇంకా ఏడుందో. బ్లాక్ 2 ఇక్కడ ఉంది. ఇదే బ్లాక్ 2 పార్కింగ్. ఈ ఆర్డర్ డెలివరీ చేసిన. డెలివరీ చేయగానే ఓ సిస్టర్ శ్రీలక్ష్మి నుంచి ఆర్డర్ పడింది. ఇది కొండాపూర్ శ్రీరామ్ నగర్లో ఉంటుంది. అక్కడ నుండి ఆర్డర్ పడింది. పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళాలి ఇంకా మెల్లగా. ఇంకొక 1 hour లాగిన్లో ఉండాలి. కానీ నాకు తొందరగా ఇంటికి వెళ్ళాలి, కొద్దిగా వర్క్ ఉంది. సో లాగిన్ టైం ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నా. ఇక్కడ డోర్ ముందు ఉన్నాను. బెల్ కొడితే తీయట్లేదు, కాల్ కొడితే బెల్ కొడితే తీయలేదు, కాల్ చేస్తే వచ్చారు. ఓకే, డెలివరీ అయితే అయిపోయింది. ఈ ఒక్క ఆర్డర్ బంజారా హిల్స్ సైడ్ పడి ఉంటే బాగుండే. నెక్స్ట్ ఒక్క ఆర్డర్, ఇది ఇంకా నా లాస్ట్ ఆర్డర్ గైస్. ఇది ఇచ్చేసి లాగౌట్ చేసుకొని వెళ్ళిపోవాలి. డ్యూటీ అయితే అయిపోయింది గైస్. ఈరోజు అమౌంట్ వచ్చేసి 1521 రూపీస్ అయింది. దాంట్లో ఆర్డర్ ఎర్నింగ్ 690, ఇన్సెంటివ్ 348, 10 రూపీస్ టిప్ ఉంది, బోనస్ 473. ఓకే బాయ్. రేపటి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.